మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీఎస్పీ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతకుమార్, తాళ్ల జనార్దన్ గౌడ్, నాగేష్ మాట్లాడుతూ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో చేసిన త్యాగాలను గుర్తు చేశారు. మరి భారతదేశం గురించి పోరాడి తుపాకుల దెబ్బలు తిని మరి ఎంతో కష్టపడి శ్రమ చేసి మరి స్వాతంత్రం తెచ్చిన చాకలి ఐలమ్మ ఈరోజు మృతదేహానికి వాళ్ళ ఎన్నికలకు శాంతి సమయం కలగాలంటున్నాం. అట్లనే చాకలి ఐలమ్మ చేసింది మహిళల మీద చాలా మరి విచ్చలవిడిగా దాడులు కార్యక్రమం జరుగుతుంది. దాన్ని కూడా ఆ ఐలమ్మ చట్టంలో ఉన్న రాజ్యాంగంలో హక్కులను కూడా తప్పకుండా మహిళలకు వర్తించాలి. మరి ఈ తెలంగాణ వరద బాధితులు ఖమ్మము మరి ఇతర వరద బాధితులు ఎంతో నష్టపోతూ ఉన్నారు. వారు కూడా మహిళలు చనిపోతూ ఉన్నారు. ఆ రాజ్యాంగ చట్టంలో అమలుపరిచిన హక్కులు చాకలి ఐలమ్మ ఉల్లించిన రాజ్యాంగాన్ని తప్పకుండా వారికి అందుబాటు చేయాలి, అందించాలి. అందే నెలలో తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ రాజ్యాంగంలో హక్కుల మహిళల హక్కులను తప్పకుండా తీసి మరి భారతదేశం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మేము అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా నర్సాపూర్ నియోజకవర్గంలో మరి ఎక్కడ ఏమున్నా కానీ 8 మండలాల్లో మరి తప్పకుండా ఈ చాకలి ఐలమ్మ విగ్రహాలు పెట్టి మరి ఇప్పుడు సచివాలయంలో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మండలం కూడా చాకలి ఐలమ్మ విగ్రహం ఓపెన్ చేయాలి, గ్రామ స్థాయిలో ఓపెన్ చేయాలని చెప్తూ మాకు ఇచ్చిన చిన్న విలేకరులకు అభివందనం అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన చిన్న విలేకరులకు పెద్దలకు అందరికీ జైలు చెప్తూ ముగించుకుంటాం. జై